అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. సో, ఇది మనకి ఫార్ములా. సో, ఒక ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ ఒకరు తయారు చేస్తున్నారు. ఒక కంపెనీ. ఓకేనా? ఒక కంపెనీ బ్రెడ్ తయారు చేసి అమ్ముతుంది. అమ్మ వల్ల వాళ్ళకి ఒక 10,000 లాభం వచ్చిందనుకోండి. ఓకేనా? సో, ఈ 10,000 లాభం వచ్చింది. మరి బ్రెడ్ తయారు చేయడానికి వీళ్ళకి ఇంటర్మీడియేట్ గూడ్స్ అవసరం కదా! అంటే ఏంటి? స్టవ్ ఉండాలి. దానికి గ్యాస్ ఉండాలి. అలాగే ఆ బ్రెడ్ తయారు చేయడానికి దాని కాంపోనెంట్స్ గోధుమలైతే గోధుమలు, ఏవైతే అవి. ఓకేనా? మరి ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇంటర్మీడియేట్ గూడ్స్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియేట్ గూడ్స్ అవుతాయి. సో, వీటి ఖర్చుని లెక్కేయకూడదు ఇందులో. ఓకేనా? లెక్కేసి తీసేయాలనమాట. సో, ఇవన్నీ ఖర్చులకి ఎంత అవుతుంది? ఒక 5,000, 6,000 అవుతుందనుకుందాం. ఎంత అయింది? 6,000. సో, ఇంటర్మీడియేట్ గూడ్స్ ఖర్చు ఎంత అయింది? 6,000. టోటల్‌గా అమ్మకంలో వాడికి ఎంతొచ్చింది? 10,000. మనకు ఫార్ములా ఏంటి? అవుట్‌పుట్ అమ్మగానే ఎంతొచ్చింది? అందులోంచి ఇంటర్మీడియేట్ గూడ్స్ తీసేయాలి. సో, 6,000 తీసేయాలి. అంటే 4,000. 4,000. ఇదే మనకి జీవీఏ. అంటే ఈ వస్తువు ద్వారా ఈడు అదనపు విలువ జోడించాడనమాట. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇంత పార్టిసిపేషన్ రేట్ అనమాట. ఇంతుంది. ఇది దాని అర్థం అండి. ఓకేనా? సో, ఇదే అప్లికేషన్ మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఒక పెన్ను తయారు చేసే సంస్థ ఉంది. దానికి ఎంతో వస్తువులు టైం పడుతుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రూ. 5, రూ. 10 అవుతుంది. దానికి కావాల్సినటువంటి సిర ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ గూడ్స్ అవుతాయి. ఇవన్నీ లెక్కించమనమాట. ఇవి తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే అదొక సెపరేట్ కాన్సెప్ట్. సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను తయారు చేస్తున్నాడు. పెన్ను అమ్మినాడు ఒకడు. పెన్నుల సంస్థ ఉంది. ఓకేనా? సో, ఈ పెన్నుల సంస్థకి ఫైనల్ ప్రొడక్టే వీడికి అంతిమ ప్రొడక్ట్స్ మాత్రమే. అంతిమ వస్తువులు మాత్రమే మనం జీడీపీలో కాలిక్యులేషన్ అనేది చేస్తాం. ఇంటర్మీడియట్ గూడ్స్‌ని కాలిక్యులేట్ చేయం. ఎందుకంటే ఈడికి ఇది అంతిమ వస్తువు. సరే ఈ పెన్ను తయారు చేసేవాడికి ఏంటి? మనకి మధ్యలో సిరా అవసరం. ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అవసరం. ఇవన్నీ కూడా వీడికి ఏమవుతాయి? ఇంటర్మీడియట్ గూడ్స్ అవుతాయి. మధ్యంతర వస్తువులు. ఈ సిరా తయారు చేసిన వాడికి ఏమవుతుంది? ఇదే అంతిమ వస్తువు. అంటే ఈ సిరా తయారు చేసిన వాడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఈడు మనకి లెక్క చెప్తాడనమాట. సిఎస్ఓకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్కి ఈడు డేటా ఇస్తాడు. సో, మళ్ళీ మనం ఇక్కడ కలిపితే ఏమవుతుంది? డబల్ అవుతుంది. అంటే సొమ్ము ఎక్కువగా చూపించినట్టు అవుతుందనమాట. సో, అందుకే ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి తీసేస్తాం. అలాగే సిరా అవ్వచ్చు, ప్లాస్టిక్ మెటీరియల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇంటర్మీడియట్ గూడ్స్. ఎవరి కారు వాళ్ళు దాన్ని ప్రొడక్ట్ అనేది సిఎస్ఈ చూపించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిరా వాడు ఎలా చూపించుకున్నాడో ప్లాస్టిక్ మెటీరియల్ వాడు కూడా ఈ పెన్ ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఈడికి ఇది ఫైనల్ గూడు. ఈడు సిఎస్ఓ దగ్గర చూపించుకుంటాడు. అంటే అంతిమ వస్తువులు, సేవలు మాత్రమే తీసుకోవాలి. అదే మన డెఫినిషన్. సో, ఇక్కడ అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో, అందుకే ఏ ప్రోడక్ట్ అయితే తయారు చేస్తున్నారో వాడికి అదే అంతిమ వస్తువు. మిగిలిన మధ్యవన్నీ తీసేయాలన్నమాట ఫైనల్‌గా. సో, అది దాని జీవీఏ యొక్క ఫుల్ డెప్త్ అండి. ఓకేనా? సో, స్థిర ధరల వద్ద ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి టెర్మినాలజీ చూడగానే అర్థమవుతుంది కాబట్టి ఈ వాల్యూస్ చూడగానే మనకి క్లారిటీ ఉంటుంది. సో, వ్యవసాయ రంగం చూడండి ఎంత? ఒక 2,32,000 కోట్లు పార్టిసిపేషన్ చేసింది. ఓకేనా? జీడీపీకి. మన యొక్క రాష్ట్రానికి ఎంత వృద్ధి? 10% వృద్ధి రేటుతో. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే హైయెస్ట్ పార్టిసిపేషన్ రేటు లేదా ఎక్కువ వృద్ధి గ్రోత్ రేట్ అనేది మనకి 10.70 వ్యవసాయము దాని అనుబంధ వ్యవస్థల నుంచి వచ్చింది. ఓకేనా? అలాగే పరిశ్రమలు ఎంత? 2,00,000 కోట్లు. పర్సంటేజ్ చూసుకోండి 6.58. సేవలు ఎంత? 3.29 3,29,000 కోట్లు. ఇక్కడ చూడండి సేవలు ఎంత? 8%. టోటల్గా ఎంత? 9.24. ఇందాక చూసాం కదా స్థిర ధరల వద్ద ఎంత పర్సంటేజ్ మనకుంది? 9.24 అని ఇందాక చూసాం. ఓకేనా? సో, అది దీని యొక్క ఎస్టిమేషన్ అనమాట. ఆర్డర్ అడుగుతాడనమాట. ఏమిటని? భారతదేశానికి లేదా
భారతదేశంలో అయితే భారతదేశం మనం తీసుకోవాలి. ఇప్పుడు మన స్టేట్ కాబట్టి మన స్టేట్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము వాటి యొక్క పార్టిసిపేషన్ రేట్ క్రోనలాజికల్ ఆర్డర్‌లో చెప్పండి అంటాడు. చిన్న నుంచి పెద్దకి అడగొచ్చు, పెద్ద నుంచి చిన్నకి అడగొచ్చు. సో, చిన్న నుంచి పెద్ద అంటే ఇలా తీసుకోవాలి, పెద్ద నుంచి చిన్న అంటే ఇలా తీసుకొని ఈ ఫిగర్స్ అనేవి గుర్తుంచుకోవాలి. సో, ఇది మనకేంటి స్థిర ధరల వద్ద. అదే ప్రస్తుత ధరలు తీసుకుంటే ఇన్ఫ్లేషన్ యాడ్ అయ్యి ఉంటది కాబట్టి ధరలు పెరుగుతున్నాయి కదా! ప్రతి సంవత్సరం కూడా మనకేంటంటే ధరలనేవి పెరుగుతూ ఉంటాయి. సో, ఆటోమేటిక్‌గా అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క వస్తువు యొక్క కొనుగోలు ధర పెరుగుతుంది. కానీ ప్రజలు చేసేటటువంటి ఆ కొనుగోలు శక్తి, ఆ రూపాయికున్న శక్తి అయితే తగ్గుతుంది. అది మ్యాక్రో ఎకనామిక్స్ అనమాట. సో, ఇప్పుడు మనం ప్రస్తుత ధరల వద్ద చూద్దాము తర్వాత. సో, ఇక్కడ మనం తీసుకుంటే ప్రస్తుత ధరలకు వెళ్ళే ముందు ఒక్కొక్కటి సబ్ టాపిక్స్ ఒకసారి చూద్దాం. స్థిర ధరల వద్ద ఏ ఏ విభాగం ఏంటి అనేది. ఓకేనా? వ్యవసాయము, ఉద్యానవనము, పశుసంవర్ధకము, అటవీ, మత్స్య, అలాగే ఆక్వాకల్చర్ యొక్క రేట్లు అనమాట. సో, వాటి యొక్క ఒక్కొక్కటి వృద్ధి చూద్దాం. ఓకేనా? టోటల్‌గా మనకి ఎంత వచ్చింది? 2024, 25లో ఇన్ని లక్షల కోట్లు వచ్చాయన్నమాట. ఎంత? 2,32,000 కోట్లనే వచ్చాయి. అంటే 10.70 టోటల్. అయితే వాటి యొక్క ఉపరంగాలు తీసుకుందాం. ఓకేనా? వాటి యొక్క ఉపరంగాలు అంటే ఏటేటి? వ్యవసాయంకి, అందులో ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యరంగం ఇవి. ఒకసారి వాటి యొక్క వృద్ధి రేటు కానీ మనం చూసుకుంటే వ్యవసాయం చూడండి డిఫరెన్స్ కానీ మనం చూస్తే 2023 ఒకసారి ఆగండి. ఇక్కడికి వెళ్దాం. స్థిర ధరల వద్ద కదా ఇది అయిపోయింది. అనుబంధ రంగాలు ఇక్కడ ఉన్నాం. రైట్. సో, ఇక్కడ మనం చూసుకుంటే సో 2024, 25 ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఉపరంగాలు వ్యవసాయం. సో, ఇక్కడ మనం చూసుకుంటే 23, 24లో ఇన్ని లక్షల కోట్లు, 24, 25 సోషియో ఎకనామిక్ సర్వే ఇప్పుడు మనం ఇది 24, 25 25,000 కోట్లు అనేవి మనకి వచ్చాయన్నమాట. ఎంత వృద్ధి? అప్రాక్సిమేట్గా 15% అనేది వ్యవసాయ రంగంలో నమోదైంది ముందు సంవత్సరంతో పోల్చుకుంటే. ఓకేనా? అదే ఉద్యానవనం తీసుకోండి, దాదాపుగా మనకి చూడండి 60,000 కోట్లు అయితే ఉంది. ఇంతకుముందు 55,000 కోట్లే. సో, 10% వృద్ధి రేటు. ఓకేనా? సో, జస్ట్ అవుట్లైన్స్ గుర్తించుకుంటే సరిపోతుంది. సో, ఇవి సబ్ అనమాట. ఉపరంగాలు. పశుసంవర్ధక శాఖ చూడండి ఇక్కడ మనకి 66,000 కోట్లు ఉంది నమోదు చేసింది. ఇంతకుముందు 60 ప్రీవియస్ ఇయర్. వృద్ధి 9.53. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే వ్యవసాయ రంగం 10.53 ప్లస్లో చేసామన్నమాట వృద్ధి. అంటే యావరేజ్గా ప్రతి రంగం కూడా 10 ప్లస్లోనే ఉంది. అలాగే అటవీ ఇది కూడా 2,600 కోట్లు వచ్చాయి. ఇంతకుముందు 2,600. సో, అప్రాక్సిమేట్గా సేమ్. సో, కాబట్టి అందుకే 0.04% ఉంది. సో, అలాగే మత్స్య ఇది ఎక్కువగా వచ్చింది 69, 77. డిఫరెన్స్ మనకు చాలా ఉంది. సో, 8,000 కోట్లు అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట. సో, 11% వృద్ధి అయితే ఉంది. అలాగే ఇప్పుడు మనం ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ చూసుకుంటే ఒకసారి ఆర్డర్ చూడండి. వ్యవసాయ రంగము, మత్స్య రంగము, ఉద్యాన రంగము, పశుసంవర్ధన రంగము. సో, వృద్ధి. సో, ఇది డిఫరెన్స్ అనమాట. 14.49, 14.99, 11.29, సో 10.04 ఇలా చూసుకోవాలన్నమాట. ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచి అయితే ఉత్పత్తి ఉంది. ఎందుకు ఉంది వ్యవసాయ రంగం నుంచి? టోటల్గా మనకి 169 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగితే అందులో 125 లక్షల మెట్రిక్ టన్నులు వరే ఉంది. అందుకే వ్యవసాయ రంగము ఎక్కువగా అభివృద్ధి చెందింది అనమాట. అది దీని యొక్క స్టాటిస్టిక్స్. అటవీ రంగం వృద్ధిలో అయితే తక్కువైతే ఉంది. చూసాం కదా, సేమ్ రెండు అప్రాక్సిమేట్గా ఉన్నాయి. ఈ నెక్స్ట్ ఇప్పుడు పరిశ్రమల రంగంకి వెళ్దాం. అలాగే దాని యొక్క ఉపరంగాలు చూద్దాం. అలాగే సేవా రంగం, దాని ఉపరంగాలు. సో, పరిశ్రమ రంగం చూసుకోండి. టోటల్గా గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత?
22,741. ఇవన్నీ కలిపితే మనకి ఎంత వస్తాయి? 16 లక్షలు వస్తాయి. 16 లక్షల కోట్లు వస్తాయి అన్నమాట. అంతే కదా, ఎందుకంటే ఎన్ని రంగాలు కలిపితేనే మనకి టోటల్ అనేది వస్తుంది. ఇది ఎక్కడ? ప్రస్తుత ధరల వద్ద 16 లక్షల కోట్లు. ఇవన్నీ ప్రస్తుత ధరలు. జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మనకి ఇక్కడ చూసాం. అలాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ పరిశ్రమల రంగం చూడండి. పరిశ్రమల రంగం అయితే ఎంత మనం ఇప్పుడు చూసాము, 6.58. ఓకేనా, 6.58. అదే ఉపరంగాలు చూడండి, గనులు తవ్వకాలు ఇలా కూడా అడుగుతాడు. కింది వాటిలో పరిశ్రమల రంగం కానిది ఏది అని అడుగుతాడు. సో అందువల్ల ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. గనులన్న తయారీ పరిశ్రమ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం, ఇవన్నీ పరిశ్రమల కింద వస్తాయి అన్నమాట. పరిశ్రమల్లో ఉపరంగాలు అంటే పరిశ్రమ రంగం కింద వస్తాయి. ఒకసారి వీటి యొక్క స్టాటిస్టిక్స్ చూద్దాం. గనులు అంటే సర్వసాధారణంగా ఏం చేస్తారంటే ఇవి సబ్జెక్ట్ కానీ మనం చదవకపోతే ప్రాథమిక రంగం అని పెట్టేస్తాం. సో అందుకే గనులు చూడండి, గనులు కానీ చూసుకుంటే 16,147 కోట్ల రూపాయలు అనేది మనకి ఉత్పత్తి అనేది జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 2.70% అనేది మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇదేంటి? గనుల నుంచి. అదే మ్యానుఫ్యాక్చర్డ్ కాకుండా తయారీ రంగంకి వెళ్ళండి. తయారీ రంగం ఎంత? 106,281 కోట్లు అయితే వస్తుంది అనమాట. అంటే 1,00,000 కోట్లు అనేది 2023-24 ఉండేది. ఇప్పుడు మనకి 2024-25లో 106,000 కోట్లు అయితే వచ్చింది. దాదాపుగా 5% ఇంక్రిమెంట్ అనేది ఉందన్నమాట. అలాగే విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా కూడా చూడండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మనకి 24-25లో దాదాపుగా మనకెంత? 24,513 కోట్లు అనేది వచ్చింది అనమాట. సో 5.87. సో జస్ట్ ఇవి నార్మల్గా చెక్ చేసుకోండి. ఓకేనా, మనకి నిర్మాణ రంగం కూడా చూసుకోండి, 9.55. పరిశ్రమల రంగం చూడండి. పరిశ్రమల రంగం టోటల్గా ఇంతవరకు చూసాం కదా. సో ఇవన్నీ ఒకసారి అవుటర్ వ్యూ చూసుకుంటే మనకి చూడండి ఒక్కొక్కటి ఎంత వేసి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. పరిశ్రమల రంగం టోటల్, అందులో దీన్ని అనుసరించే. సో ఒక్కొక్కటి విద్యుత్ రంగం, యుటిలిటీ, తయారీ రంగం, గనుల రంగం, ఇవన్నీ కూడా చూడండి. ఓకేనా. సేవల రంగం ఒకసారి చూడండి. నెక్స్ట్ సేవల రంగం. ఓకేనా. సో సేవల రంగం మనం చూసుకుంటే అత్యంత ముఖ్యమైన భాగం ఇందులోనే ఉంటుంది. వాణిజ్యం అవ్వచ్చు, హోటళ్ళు, రెస్టారెంట్లు, సో కమ్యూనికేషన్, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ సేవలు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే సేవల రంగం కిందే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి సేవల రంగం కింద వస్తాయి. ఈ ఆర్డర్ అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట, ఈ టెర్మినాలజీ. వాణిజ్యము, హోటళ్ళు, రెస్టారెంట్లు, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇవన్నీ కూడా మనకి ఏ రంగం కింద వస్తాయి? సర్వీస్ సెక్టర్ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క టోటల్ వ్యూ చూద్దాం. టోటల్ వ్యూ. సో 24-25 సేవల రంగం ఒకసారి చూసుకుందాం. వాటి యొక్క ఉపరంగాలు ఇప్పుడు చూసాం కదా, కమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్స్, ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసినట్లయితే ఇందులో మెయిన్ వాణిజ్యం, హోటళ్ళు, రెస్టారెంట్లు, దీనివల్ల మనకి ఎంత యాడ్ అయింది? గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఒకసారి చూడండి. సో 69,836 కోట్ల రూపాయలు అనేది యాడ్ అయింది. హోటళ్ళు, వాణిజ్యం, వీటి వల్ల అనమాట. రైల్వేలు ఎంత యాడ్ అయ్యాయి? 5,330 కోట్లు అనేవి యాడ్ అయ్యాయి. ఇతర రవాణా సేవలు ఎంత అయ్యాయి? 47,000 కోట్లు అనేది మనకి యాడ్ అయింది అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమ్యూనికేషన్ చూసుకోండి. కమ్యూనికేషన్ చూసుకుంటే మనకి ఎంత? 13,000 కోట్లు యాడ్ అయ్యాయి అనమాట. సో ఇలా ఇవన్నీ ఒకసారి అవుటర్ వ్యూ చూసుకోండి. ఆటోమేటిక్గా మనకి ఈ ఫైనల్గా అవుటర్ వ్యూ అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి అవుటర్ వ్యూ అంటే? సేవల రంగం ఎంత అయింది, అలాగే పారిశ్రామిక రంగం ఎంత కాంట్రిబ్యూషన్ ఇచ్చింది, అలాగే నెక్స్ట్
వ్యవసాయ రంగం ఎంత కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చింది అది ఒక్కటి చూసుకుంటే మనకు సరిపోతుంది. జస్ట్ ఇవి ఎందుకు చెప్తున్నామంటే మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నామంటే సో ఈ రంగాలు అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఏదేది దేని కిందకు వస్తుంది, కానిది ఏది అని అడుగుతాడు. కింది వాటిలో సేవా రంగానికి సంబంధించి కానిది ఏది అంటాడు. సో అటువంటప్పుడు ఇవి మనకి ఇంపార్టెంట్. హోటళ్ళు, రెస్టారెంట్లు, వాణిజ్యం అవుతాయి, రైల్వేలు, అలాగే కమ్యూనికేషన్, ఇతర రవాణా, సో బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది. ఇతర సేవలు అయితేనేమి ఇవన్నీ కూడా. సో ఫైనల్గా మనం చూసుకుంటే 2014-15 నుంచి 2024-25 10 ఇయర్స్ చూసుకుంటే చూడండి ఎంత నుంచి ఎంత ఏకభాగం. వాణిజ్య రంగం అయితేనేమి, బ్యాంకింగ్, బీమా అయితేనేమి, రియల్ ఎస్టేట్ అయితేనేమి, సో ఎంత నుంచి ఎంత ఏకభాగం ఒకసారి చూడండి. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రస్తుతానికైతే మనం వ్యవసాయ రంగం నుంచే ఇంకా ఎక్కువ కంట్రిబ్యూషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో సేవల రంగం నుంచి నామినల్ పాత్ర అయితే ఉంది. సో అంతగా నెక్స్ట్ రాబోయే కాలం మనం డెవలప్ అవ్వచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థకి అభివృద్ధి చెందినది అనగా మనం ఏం చెప్పొచ్చు అంటే సేవల రంగం యొక్క రేట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మనకి ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందిందని మనం చెప్పొచ్చు. సో అమెరికా, యుఎస్ఏ చూసుకుంటే మనకి యుఎస్ఏ, చైనా, రష్యా ఈ దేశాలు కానీ మనం చూసుకుంటే వాటి యొక్క రేషియోస్ చూడండి. పార్టిసిపేషన్ రేషియో చూస్తే మీరు చూడండి ఒకసారి. యుఎస్ఏ పార్టిసిపేషన్ రేట్ వ్యవసాయంలో చూసుకోండి ఎంత 2%, లెస్ దాన్ 2 లేదా 1% ఉంటుందన్నమాట. ఓకేనా? అదే మనకి పరిశ్రమల రంగం చూసుకోండి కొంచెం ఎక్కువే ఉంటుంది. లెస్ దాన్ 2 అంటే దాని అర్థం ఏంటి? 100లో ₹100 మనకు వస్తుందంటే అందులో ₹2 మాత్రమే వ్యవసాయం నుంచి వస్తుంది యూఎస్ఏకి. మిగిలినవన్నీ కూడా పరిశ్రమల రంగం నుంచి, సేవల రంగం నుంచే వస్తుంది. అంటే ఎక్కువగా సేవల రంగం కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మన ఎకానమీ డెవలప్ అవ్వాలంటే సేవల రంగం డెవలప్ అవ్వాలి. సో అది ఫైనల్ మోటో అనమాట. సో ఇది టోటల్ యొక్క సారాంశం అండి. ఇది మనకి సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఓవర్ వ్యూ ఇచ్చాము. సెకండ్ చాప్టర్ ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రం యొక్క ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయి, సో ఒక్కొక్క రంగం యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉందనేది డిస్కస్ చేసాం. ఓకేనా? థ్యాంక్ యూ.